హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. వీక్లీ ఎంసీక్యూ మార్చి 3 నుంచి 9 వరకు జరిగిన 1 వీక్ కరెంట్ అఫైర్స్ మీద ఇది ప్రాక్టీస్ టెస్ట్. సో ఫస్ట్ మీరు ఆన్సర్స్ని అటెంప్ట్ చేయండి. గ్రూప్లో ఫైల్ ఉంది. నెక్స్ట్ వీడియో చూస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం 20 క్వశ్చన్స్ ఉన్నాయి. 20 మినిట్స్ టైం తీసుకోండి. సో ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్ యాక్ట్ 2023 సరైన స్టేట్మెంట్ ఏంటని చెప్పేసి ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ ఏముంది అంటే, దేశంలోని వార్తాపత్రికల నమోదు సులభతరం చేయడానికి ఇది ఆన్లైన్ సిస్టమ్ని అందిస్తుంది. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇది 1 మార్చి 2024 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంది. సో ఫస్ట్ కరెక్ట్, న్యూస్ పేపర్స్ యొక్క నమోదు ఈజీ అయిపోయింది, ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి. సెకండ్ తప్పు ఉంది. వై? బికాజ్ మనకి కొత్త సంస్థని ఇది పరిచయం చేస్తుంది. దాని పేరు ప్రెస్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి పిఆర్జిఐ అని చెప్పేసి ఉంది కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ చూస్తే పిఆర్పి చట్టము అనేది పాత పిఆర్పి చట్టం ద్వారా మినహాయించబడ్డ పుస్తకాలు జనరల్ తీసుకొస్తుందట. ఇట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. వై? బికాజ్ మనకి 1867 చట్టం ఏంటి అంటే, సో ఇది ప్రెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ బుక్స్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది బుక్స్ని కవర్ చేస్తుంది. బట్ కొత్త చట్టం మనకి బుక్స్ని కవర్ చేయదు, ఓన్లీ న్యూస్ పేపర్స్ మాత్రమే కవర్ చేస్తుంది. కాబట్టి ఇది సి తప్పు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, బి తప్పు అని చెప్పేసి చూసుకోవాలి. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ ఏ కాబట్టి 1 అని చెప్పేసి వస్తుంది. 1867 చట్టంలో బుక్స్ కవర్ చేస్తుంది, కానీ 2023 చట్టంలో బుక్స్ కవర్ కావు, సైంటిఫిక్ జర్నల్స్ కవర్ కావు అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. మార్చి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. సో రెండో ప్రశ్న వస్తే జిఐ ట్యాగ్స్ అండ్ స్టేట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో సరిగ్గా ఎన్ని ఉన్నాయని చెప్పేసి ప్రశ్న ఇవ్వడం జరిగింది. రిసా టెక్స్టైల్ త్రిపుర, ఎస్ ఇది కరెక్టు. రూపా తారకాసి అని చెప్పేసి ఒడిషా, ఇది కరెక్టే ఉన్నది. ఇక తారకాసి మీన్స్ మనకి సిల్వర్ ఫిలిగ్రీతో చేసిన ఆభరణం అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి కరీంనగర్లో సిల్వర్ ఫిలిగ్రీ అని చెప్పేసి ఇంతకుముందు తెలంగాణ వాళ్ళకు జిఐ ట్యాగ్ వచ్చింది. లక్క గాజులు వెరీ ఫేమస్ తెలంగాణ అని చెప్పేసి, బట్ ఇది కరీంనగర్ కాదండి. ఏంటిది మనకు, సో చార్మినార్ కాబట్టి, సో లార్డ్ బజార్ కాబట్టి ఇది తప్పు ఇవ్వడం జరిగింది. తెలంగాణ అయినప్పటికీ మనకు ప్లేసెస్ తప్పు ఇవ్వడం జరిగింది కాబట్టి ఓన్లీ 2 కరెక్ట్ ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటి మనకు 2 అని చెప్పేసి పిలుస్తాం. తెలంగాణ అయినప్పటికీ కరీంనగర్గా ఉంది కాబట్టి ఇది తప్పు. సో మనం ఇక్కడ చూస్తే కొంచెం ఇక్కడ అవసరం ఉంటుంది. లార్డ్ బజార్ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. లక్క గాజులు 17th జిఐ ట్యాగ్ ఫ్రమ్ తెలంగాణ. హైదరాబాద్ నుంచి చూస్తే 2వది అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ మనకు హైదరాబాద్ హలీం అని చెప్పేసి ఉంటుంది. ఈ లక్క గాజుల కోసం అని చెప్పేసి 2022లో క్రీసెంట్ హ్యాండ్ క్రాఫ్ట్ ఆర్టిసన్ వెల్ఫేర్ వాళ్ళు అప్లై చేస్తారు. సో ఆ నేమ్ మనం గుర్తుపెట్టుకోవాలి. క్రీసెంట్ హ్యాండ్ క్రాఫ్ట్ ఆర్టిసన్ వెల్ఫేర్ సంఘం అని చెప్పేసి ఇది అప్లై చేస్తుంది. క్వశ్చన్ డెప్త్గా వచ్చినప్పుడు సంఘం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇప్పుడు ఆన్సర్ ఏంటి, మనకు కేవలం 2 మాత్రమే సరిగ్గా ఉన్నాయి. సో మూడో ప్రశ్న వస్తే, భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్లు ఫెర్రీకి సరికానిది, ఇది మన కీవర్డు. సరికానిది ఏంటని చెప్పేసి చూసుకోవాలి. తమిళనాడులో సేవల కోసం ఉపయోగించబడుతుంది, ఇది సరికాదు. ఎందుకోసం ఇది మనము వారణాసిలో మనం ఉపయోగిస్తున్నామని చెప్పేసి డిస్కస్ చేసినాం. మజగౌడ షిప్ యార్డ్ కాదు, సో కొచ్చిన్ షిప్ యార్డు నిర్మించింది. సో ఏ, బి తప్పు ఉంది. సి చూస్తే హరిత నౌక ప్రాజెక్టులో అంతర్భాగంగా దీన్ని చేయడం జరిగింది. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. సో ఆన్సర్ ఏంటి మనకు ఏ అండ్ బి తప్పు ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ 2 అని చెప్పేసి పిలుస్తాం. ఈ ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉందని చెప్పేసి నేను స్టేట్స్ పేర్లు మెన్షన్ చేసిన. ఫస్ట్ వస్తే ఇది తమిళనాడు లోపల పిఎం మోడీ గారు తుత్తుకుడి డిస్టిక్ లోపల వర్చువల్గా లాంచ్ చేస్తాడు. దేనికోసం అంటే మనకి వారణాసిలో సేవల కోసం అని చెప్పేసి డిస్కస్ చేసినాం. కొచ్చిన్ షిప్ యార్డ్ అని చెప్పేసి దీన్ని నిర్మిస్తుంది. దీనిలో ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని పూణే సంస్థ అని చెప్పేసి కేపీఐటి టెక్నాలజీ సంస్థ మనకు అందిస్తుంది. సో ఇది హరిత నౌకలో అంతర్భాగం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ 2045 నాటికి మనకు 0 ఎమిషన్స్ రావాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. ఈ పడవల కోసం కావచ్చు, లేదా ఫెర్రీ కోసం కావచ్చు. అంతిమంగా చూస్తే మనకి 2047 కల్లా మారిటైమ్ రంగంలో అన్ని రకాలుగా 0 ఎమిషన్స్ రావాలి. 2045 ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ షిప్స్ కానీ, మనకి ఫెర్రీ కానీ, వెజల్స్ కానీ పనిచేస్తుంది. ఇంకోటి మనకి గ్రీన్ టగ్స్ అని చెప్పేసి ఉన్నది, ఇది మీరు ఆన్సర్ చేయండి. సో 2030 నాటికి ఎన్ని గ్రీన్ టగ్స్ లక్ష్యంగా మనం పెట్టుకున్నాము? గ్రీన్ టగ్ అంటే మన పడవలను లాగేదా విషయంలో
సో జీరో ఎమిషన్స్ రావాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. సో ఎంత గ్రీన్ టగ్ డెవలప్మెంట్ మనం చేసుకోవాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి మనకు ఇక్కడ సరికానిది అంటే ఏ తప్పు ఉంది, బి తప్పు ఉంది కాబట్టి సో ఆన్సర్ ఈస్ ఏ అండ్ బి. హరిత నౌక కరెక్ట్. ఫోర్త్ చూస్తే పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది ఏ రెండు దేశాల ఉమ్మడి ప్రాజెక్టు. సో ఆన్సర్ ఈజ్ మనకు ఇండియా అండ్ నేపాల్ అని చెప్పేసి. ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఇటీవల ఇండియా నేపాల్ జాయింట్ యాక్షన్ కమిటీ లోపల డిస్కషన్ చేసుకోలేదు. సో పంచేశ్వర్ మల్టీపర్పస్ అనేది మనకు సో మహాకాళి రివర్ మీద ఇండియా నేపాల్ కలిపి నిర్మిస్తున్నాయి. సో ఇది మల్టీపర్పస్ అంటే మనకు విద్యుత్ కోసం అని చెప్పేసి దాంతోపాటు సాగునీటి కోసం అని చెప్పేసి నిర్మిస్తున్నాయి. విద్యుత్ చూస్తే మొత్తం మీద 6480 మెగావాట్స్ అని చెప్పేసి ఉంటే ఇండియాకి నేపాల్కి సరి సమానంగా పంచుకుంటున్నాము. ఇరిగేషన్ చూస్తే ఇండియాకి 2,40,000 హెక్టార్లు అయితే నేపాల్కి 1,30,000 హెక్టార్లు మాత్రమే సాగునీటి సౌకర్యం ఇది కల్పిస్తుంది. సో మహాకాళి రివర్ అనేది ఇండియా నేపాల్ మధ్య సరిహద్దు అని చెప్పేసి 1996లో మనం ఒప్పందం చేసుకుంటాం. సో నెక్స్ట్ చూస్తే మనకి ఆన్సర్ ఏంటి ఇప్పుడు 2 అని చెప్పేసి ఉంది. 2 తర్వాత క్వశ్చన్ నెంబర్ 5. సో క్రింది ప్రకటనలు పరిగణించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ 1, భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ వారణాసిలో ఏర్పాటు చేశారు అట. సో స్టేట్మెంట్ మనకి తప్పు. ఇది పాట్నాలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో స్టేట్మెంట్ తప్పు కాబట్టి సో ఆన్సర్ ఇస్ డైరెక్ట్ మనం 4 అని చెప్పేసి పెట్టుకోవచ్చు, సెకండ్ ఇది చూడకుండానే. నెక్స్ట్ సెకండ్ చూస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జలచర జీవిగా గంగాటిక్ డాల్ఫిన్ ప్రకటించింది. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్ కాబట్టి మనకు ఆన్సర్ ఈజ్ 4. ఈ ప్రశ్న వస్తుందండి, భారతదేశంలో ఫస్ట్ది కాబట్టి ప్రశ్న రావచ్చు. నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ని పాట్నాలో ఎందుకంటే మొత్తం గంగాటిక్ డాల్ఫిన్ లోపల 50% పాపులేషన్ బీహార్లో ఉంది కాబట్టి సో ఇక్కడ రీసెర్చ్కి అనుగుణంగా ఉంటుందని చెప్పేసి మనకి పాట్నాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైట్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూస్తే అబార్షన్ను రాజ్యాంగ హక్కుగా క్రింది వాటిలో ఏ దేశం గుర్తించింది. సో ఫ్రాన్స్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ మనకు. ఇటలీ చూస్తే మనకి ఇటీవల బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి తప్పుకున్న కంట్రీ. స్వీడన్ కంట్రీ చూస్తే మనకు నాటోలో 32వ దేశంగా చేరింది. ఫిన్లాండ్ అనేది 31వ దేశంగా చేరింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూస్తే వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇది కూడా ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ప్రశ్న ఏంటి మనకు ప్రోటోటైప్ ఫాస్ట్ బీడర్ రియాక్టర్కి సంబంధించి సరైన స్టేట్మెంట్ ఏంటని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ చూస్తే ఇది వినియోగించే దానికంటే ఎక్కువ అణు విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుందట. కరెక్ట్. భారతదేశం యొక్క 3 దశల అణుశక్తి కార్యక్రమంలో ఇది 2వ దశని సూచిస్తుంది. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. సో మొత్తం మనకి ఫస్ట్ది కరెక్ట్ ఉన్నది. ఫస్ట్ది కరెక్ట్ కాబట్టి మరింతగా మనం ముందుకు పోవాలి. ఏంటిది? సో వాణిజ్య నిర్వహణ ఫాస్ట్ బీడర్ రియాక్టర్ని కలిగి ఉన్న 3వ దేశం భారతదేశం మాత్రమే అంటే కాదు, ఇది 2వ దేశం అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ రష్యా అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉన్న ప్రశ్న మనం తీసుకోవడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి మనకు రష్యా ఫస్ట్, ఇండియా సెకండ్ కాబట్టి సో స్టేట్మెంట్ 1 సరైనది, 2 తప్పు కాబట్టి ఆన్సర్ ఈస్ 3 అని చెప్పేసి ఉన్నది. సో ఇది ప్రశ్న వస్తుందండి. మొత్తం మీద హోమీ జహంగీర్ బాబా భారతదేశం యొక్క సౌకర్యం కోసం అని చెప్పేసి అణుశక్తి విషయంలో 3 స్టేజెస్ని ప్రపోజ్ చేస్తాడు. సో ఫస్ట్ స్టేజ్లో మనకి యురేనియం అని చెప్పేసి ఉపయోగిస్తాము. ఇటీవల దీన్ని మనము కాక్రాపార లోపల ఏర్పాటు చేసుకున్నాము. 2వ స్టేజ్లో మనము ప్లూటోనియం అని చెప్పేసి ఉపయోగిస్తాము. దీన్ని మనం కల్పకం లోపల మొన్న స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి 2వ దేశంగా ఇండియా రికార్డ్ సృష్టించింది. సో 3వ చూస్తే మనకు థోరియం అని చెప్పేసి ఉంటుంది. ఇంకా మనకి ఇది టెక్నాలజీ రాలేదు అని చెప్పేసి చూసుకోవాలి. సో యురేనియం, ప్లూటోనియం, థోరియం అని చెప్పేసి మనకు కనిపిస్తాయి 3 దశలు అని చెప్పేసి. సో కల్పకం మనకు 2వ దశ అయితే కాక్రాపార ఫస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2 మన కరెంట్ అఫైర్స్ న్యూసే. సో నెక్స్ట్ చూస్తే మనకు భారతదేశంలో మొట్టమొదటి నగర నిర్దిష్ట సో సిటీ స్పెసిఫిక్ జీరో కార్బన్ బిల్డింగ్స్ యాక్షన్ ప్లాన్ని ఏ నగరము రూపొందించింది అంటే మనకి నాగపూర్ అని చెప్పేసి వస్తుంది. ఇది మనం ఇంత డిస్కస్ చేసినాం. ముంబై ఏంటి అంటే సో ఫస్ట్ నెట్ జీరో కార్బన్ కోసం అని చెప్పేసి ఈ నాగపూర్ అనేది మనకు బిల్డింగ్లో సో బిల్డింగ్ యొక్క నిర్మాణంలో కార్బన్ ఎమిషన్స్ లేకుండా నిర్మాణం చేయడం అని చెప్పేసి పిలుస్తాం. సో ఆన్సర్ ఈజ్ మనకి నాగపూర్ అని చెప్పేసి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9 చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ షానన్ జల విద్యుత్ ప్రాజెక్టు వార్తల్లో ఉన్నది. సో ఇది ఏ రాష్ట్రంలో ఉన్నది అని చెప్పేసి క్వశ్చన్.
సో ఆన్సర్ ఏంటి మనకు హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాము. ఎందుకు ఇది వార్తల్లో వచ్చింది అంటే 1925లో మనకు ఇన్ఫ్యాక్ట్ అప్పటి మండి మహారాజు పేరేంటి జోగిందర్ బహదూర్ అని చెప్పేసి పిలుస్తాం. పంజాబ్ రాష్ట్రానికి 99 ఇయర్స్ గాను లీజుకి ఇవ్వడం జరిగింది షనన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని. 2024 మార్చి 2 నాటికి సో మనకి ఇన్ఫ్యాక్ట్ 99 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇంకా వీళ్ళు చెప్పినారు మేము ఇవ్వమని చెప్పేసి చెప్తే పంజాబ్ సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి ఇది వార్తల్లో ఉన్నది. ఇది ఊహ్లు నది అని చెప్పేసి బియాస్ యొక్క ఉపనది మీద మనం నిర్మాణం చేసుకుంటున్నాము. నెక్స్ట్ చూస్తే ఇది ఫేమస్ అవార్డు అండి. సో మనకు కొన్ని ఫేమస్ అవార్డు ఉంటాయి. మ్యాథ్స్లో ఎబెల్ ప్రైజ్ అని చెప్పేసి, ఇదేమో ఆర్కిటెక్ట్ రంగంలో ది బెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. 2024 సంవత్సరానికి ప్రిట్జికర్ ఆర్కిటెక్చర్ బహుమతి ఎవరు గెలుచుకున్నారు? మనకు జపాన్ వ్యక్తి అని చెప్పేసి డిస్కస్ చేసినాం. రికెన్ యమామోటో అని చెప్పేసి జపాన్ నుంచి 9th పర్సన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. ఈ ప్రిట్జికర్ బహుమతి గెలుచుకున్న వ్యక్తి ఎవరు? సో ఇన్ఫ్యాక్ట్ అతను చనిపోయాడు, ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 11 చూస్తే ఇటీవల వార్తల్లో కనిపించే మానవ జంతు సంఘర్షణ గురించి కింది వాటిని పరిశీలన చేయండి. ఇది మనకి ఎక్స్ప్రెస్ ఆర్టికల్ అండి. సో ఇన్ఫ్యాక్ట్ అది ఎంసీక్యూ క్వశ్చన్, మనం దీన్ని కాపీ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఈ మొత్తం మీద హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని రాష్ట్ర విపత్తుగా నిర్దిష్ట విపత్తుగా కేరళ రాష్ట్రము ప్రకటించింది అట. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఫస్ట్ది కరెక్ట్, మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. స్పెసిఫిక్ డిజాస్టర్గా కేరళ హ్యూమన్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని డిక్లేర్ చేయడం జరిగింది. సమస్యను అలా డిక్లేర్ చేస్తే ఏమవుతుంది అంటే సో అప్పుడు దీని యొక్క పూర్తి రెస్పాన్సిబిలిటీ అనేది రాష్ట్ర విపత్తు సంస్థకు వెళ్ళిపోతుంది. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఇక్కడ చట్టం తప్పు ఇవ్వడం జరిగింది. సో వన్యప్రాణుల చట్టం కాదండి. సో మనం జనరల్గా చూస్తే ఈ యానిమల్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా చూసుకుంటుంది. అయితే కేరళ ఏం చేసిందంటే ఎక్కువ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి, ఫ్రీక్వెంట్లీ అవుతున్నాయని చెప్పేసి దీన్ని స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా గుర్తించింది. కాబట్టి సో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ద్వారా ఎస్డిఎంఏ సంస్థ చూసుకుంటుంది. కాబట్టి ఇది తప్పు మనకి. సో ఇన్ఫ్యాక్ట్ ఆన్సర్ ఈజ్ 1 మాత్రమే. ఎస్డిఎంఏ యాక్ట్ ద్వారా ఎస్డిఎంఏ సంస్థ చూసుకుంటుంది కాబట్టి సో ఆన్సర్ ఈస్ 1 మాత్రం కరెక్ట్గా ఉంది. అటవీ శాఖ కాదు. క్వశ్చన్ నెంబర్ 12 చూస్తే సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ప్రశ్న ఇది. థీమ్ ఏంటి అంటే మనకి ఇన్స్పైర్ ఇన్క్లూజన్ కాదు, ఇట్ ఈజ్ ఓన్లీ కంపెయిన్ థీమ్ అని చెప్పేసి పిలుస్తాం, ప్రచార థీమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ మనకు అది థీమ్గా కనిపిస్తుంది. యాక్సలరేటెడ్ ప్రోగ్రెషన్ అని చెప్పేసి మనకు థీమ్ కనిపిస్తుంది. ఇదేమో ఇన్స్పైర్ ఇన్క్లూజన్ అనేది కంపెయిన్ థీమ్, ప్రచార థీమ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది మనకు తప్పు అండి. ఇది మనం తప్పుగా పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ బి చూస్తే సో ఇది ఇన్ఫ్యాక్ట్ ఇదే రోజు మనకు సుధామూర్తిని రాజ్యసభ సభ్యురాలుగా రాష్ట్రపతి నామినేట్ చేశారు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్, మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇన్ఫ్యాక్ట్ బి కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఈస్ 2. క్వశ్చన్ నెంబర్ 13 చూస్తే ఇక్కడ 80 సబ్ క్లాస్ 1A అండ్ 80 సబ్ క్లాస్ 3 అని చెప్పేసి 2 గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో 12 మెంబర్స్ని, ఇదేమో 12 మెంబర్స్ ఎవరు అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ లోకల్ కరెన్సీ యొక్క ప్రోత్సాహం కోసం అని చెప్పేసి ఆర్బీఐ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం చేసుకున్నది? MOU అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 14 చూస్తే ఇటీవల వార్తల్లో నిలిచిన దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్టు గురించి సరికానిది, ఇది కీవర్డ్ మనకు. సో ఫస్ట్ది కరెక్ట్, రాష్ట్రం పేరు కరెక్ట్, మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నది. సెకండ్ చూస్తే భారతదేశంలో అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. 2880 మెగావాట్స్ అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇట్ ఈస్ కరెక్ట్. వరద నియంత్రణ కోసం ఇట్ ఈస్ కరెక్ట్. మనం ఇక్కడ చూస్తే పేరులో మనకి హైడ్రో పవర్ ఉన్నప్పటికీ వరద నియంత్రణ ఎందుకోసం వస్తుంటే ఇట్ ఈస్ మల్టీపర్పస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో అస్సాం మనకి బ్రహ్మపుత్ర అని చెప్పేసి ఉంటుంది, అస్సాం దుఃఖదయన్ అని చెప్పేసి పిలుస్తాం. సో దాని యొక్క వరద కంట్రోల్ కోసం అని చెప్పేసి, ఫ్లడ్ కంట్రోల్ కోసం అని చెప్పేసి దీన్ని రూపొందిస్తున్నారు. కాబట్టి ఎస్, ఇది కూడా కరెక్టే. మనకి ఆన్సర్ ఏంటి అంటే ఏది కాదని చెప్పేసి పిలుస్తాం. సో ఆన్సర్ 3 పెట్టేందుకు ఎక్కువ అవకాశం ఉందని చెప్పేసి ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో అలా పొరపడద్దు. ఇప్పుడు పొరపాటు చేసినప్పటికీ ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ ఎగ్జామ్లో మనం తప్పు చేయదని చెప్పేసి చూసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 15 చూస్తే
ఇక్కడ ఇంకొక పాయింట్ మనకు వస్తుందండి, 278 మీటర్స్ ఎత్తులో ఉంది కాబట్టి ఇది అతి ఎత్తైన డ్యామ్ అని చెప్పేసి మనకి పిఐబి కథనం పేర్కొంటుంది. సో మనకి వార్తల్లో ఫేమస్ పర్సనాలిటీ లచిత్ బోర్ఫుకన్ అని చెప్పేసి ఉన్నాడు. మీరు హిస్టరీని బాగా అబ్జర్వ్ చేయండి. ఈ ఫేమస్ పర్సనాలిటీ లోపల కొంతమంది జయంతులు కావచ్చు, లేదా వార్తల్లో కొన్నిసార్లు డిస్ప్యూట్ అయి ఉండవచ్చు. అటువంటి వాళ్ళు ఎగ్జామ్లో మనకి ఫ్రీక్వెంట్లీగా వస్తారు. సో ఫేమస్ పర్సనాలిటీ మనకు 3 to 4 క్వశ్చన్స్ ఉంటాయి హిస్టరీ లోపల, కరెంట్ అఫైర్స్లో లేకపోయినా హిస్టరీలో వస్తుంది కాబట్టి ఒకసారి చూసుకోవాలి. సో లచిత్ బోర్ఫుకన్ యొక్క విగ్రహాన్ని మనకి పిఎం మోడీ గారు ఆవిష్కరణ చేస్తున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో 1671 వెరీ ఫేమస్ సరగేట్ యుద్ధం కాబట్టి ఇట్ ఈస్ కరెక్ట్. బి చూస్తే మనం ఈ పాయింట్ యాడ్ చేసుకోవాలి నోట్స్ లోపల. సో మనకి ఇది వికీపీడియా నుంచి ప్రశ్న తీసుకోవడం జరిగింది, అంటే ప్రశ్న కాదు, ఈ పాయింట్ అనేది మనకి లచిత్ బోర్ఫుకన్ని మనం సెర్చ్ చేస్తే నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఉత్తమ క్యాడెట్కి ఈ లచిత్ బోర్ఫుకన్ బంగారు పథకము ఇస్తారట. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి, బోత్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆన్సర్ ఈస్ బోత్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, ఇండియా ఏఐ మిషన్ అని చెప్పేసి, సో ఏబిసి మనకు ఆప్షన్స్ ఉన్నాయి, ఏబిసిడి ఉన్నాయి, ఎన్ని సరైనవని చెప్పేసి ప్రశ్న ఇచ్చినాడు. ఫస్ట్ చూస్తే డిజిటల్ ఇండియా కార్పొరేషన్ కింద ఐబిడి ద్వారా అమలు చేయబడుతుంది, మనం డిస్కస్ చేసినాం, ఇట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో వ్యూహాత్మక కార్యక్రమాల ద్వారా ఏఐ ఆవిష్కరణ ప్రోత్సహిస్తుంది, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్. వచ్చే 5 ఏళ్లకు 1,00,000 కోట్ల రూపాయలు కాదు, మనకు 10,371 కోట్లు కాబట్టి సో మనం దీన్ని సరి చేసుకోవాలి, 10,371 అని చెప్పేసి చూసుకోవాలి కాబట్టి ఇది తప్పు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు, మనకు ఏఐ మిషన్ అనగానే సైన్స్ అండ్ టెక్నాలజీ వెళ్ళిపోతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి ఇది తప్పు. సో ఆన్సర్ ఇస్ ఏ అండ్ బి కాబట్టి సో మనకి 2 స్టేట్మెంట్లు సరైనవి. ఎన్ని స్టేట్మెంట్లు అన్నప్పుడు సో రెండవ ఆప్షన్ కాదు, మనకు 2 కాబట్టి ఆన్సర్ ఏ అండ్ బి అని చెప్పేసి పిలుస్తాం. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఐటీ దాంతోపాటు 10,371 కోట్లు కాబట్టి సో మనకు ఇది 1,00,000 కోట్లు కాదు కాబట్టి చూసుకోవాలి. ఓవర్లుక్లో 5 ఏళ్ళు అని చెప్పేసి మనకి వెళ్ళిపోతుంది. సో 5 ఏళ్ళు కరెక్ట్, బట్ మనకి ఆ ఫిగర్ అనేది తప్పుగా ఉంది. నెక్స్ట్ మిస్ వరల్డ్ అండి. సో మనకి నిన్న మనం ఇన్ఫ్యాక్ట్ నిన్న చెప్పారు కదా, ఈరోజు పేపర్లో వస్తుంది. చెక్ రిపబ్లిక్ యువతి క్రిస్టినా పిస్కోవా అని చెప్పేసి ఉంది కాబట్టి ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్. మిస్ వరల్డ్ మనకు పిస్కోవాకి వచ్చింది కాబట్టి ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్. ఇండియా వెరీ ఫస్ట్ టైం ఏం కాదు, 1996లో హోస్ట్ చేసింది కాబట్టి సో ఇది రెండోసారి కాబట్టి తప్పు ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 కాబట్టి ఏ అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది. మనకి నోట్స్లో కరెంట్ అఫైర్స్లో ఈరోజు క్లాస్లో వస్తుంది. నెక్స్ట్ చూస్తే సో క్వశ్చన్ నెంబర్ 17, అరే ఇది 17th మళ్ళీ 17th వచ్చింది. సరే మనకు ఒక ప్రశ్న ఎక్కువ ఉంది అనుకోండి. 17th చూస్తే ఈ సెకండ్ 17th 2.0 అని చెప్పేసి పిలుస్తుంది దీన్ని. సో 6th షెడ్యూల్ మనకి సరైనది ఏంటని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏంటి, మనకి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనేది స్వయం ప్రతిపత్తి పరిపాలన విభాగాలు ఏర్పాటు చేస్తుంది, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్. ఈ షెడ్యూల్ అస్సాంలో ఉంది, మేఘాలయ, త్రిపుర మరియు మణిపూర్ కాదు, మిజోరం కాబట్టి ఇది తప్పుగా ఉన్నది. సో మనకి బి తప్పు. సి చూస్తే మనకు ఏడీసీ ప్రాంతం లోపల ఈ మైన్స్ యొక్క వేలంపాట అనేది వీటికే రైట్స్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ కరెక్ట్. సో ఆన్సర్ ఏంటి మనకు అంటే 1, 2 కరెక్ట్ ఉన్నాయి కాబట్టి సో ఆన్సర్ ఈస్ 2 అని చెప్పేసి పిలుస్తాం. సో 17th 2.0 ఆన్సర్ ఈస్ 2. మణిపూర్లో లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మీద 10 అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉంటాయి. త్రిపుర లోపల 1 ఉంటే అస్సాం, మేఘాలయ, మిజోరం లోపల 3 అని చెప్పేసి డిస్కస్ చేసినాము. సో మొత్తం మనకి 30 మెంబర్స్ ఉంటారు, బట్ ఈ బోడో ల్యాండ్ అని చెప్పేసి ఇందులో 40+ మెంబర్స్ ఉంటారని చెప్పేసి చూసుకోవాలి. 30 మెంబర్స్ లోపల గవర్నర్ 4 ఎంపిక చేస్తే మీ 26 మెంబర్స్ వయోజన ఓటు ద్వారా ఎన్నిక కాబడతారు. క్వశ్చన్ నెంబర్ 18 చూస్తే ఫ్రాంటియర్ టెక్నాలజీ ల్యాబ్కి సంబంధించి సరైనవి ఎంచుకోండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు మేటా యొక్క సంయుక్త ప్రాజెక్ట్, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్. నీతి ఆయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ను మెటా లేదా ఫేస్బుక్ సంస్థ యొక్క ఉమ్మడి ప్రాజెక్టు కాబట్టి ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్. దీనికి అటల్ ఇన్నోవేషన్ మిషన్ నిధులు సమకూరుస్తుందా? కాదు. మెటా నాలెడ్జ్ పార్ట్నర్ ఉన్నదా? కాదు. ఇది మనం ఉల్టా ఇవ్వడం జరిగింది. ఎయిమ్స్ అనేది నాలెడ్జ్ పార్ట్నర్ ఉంటే
మెటా అనేది మనకు ఫండింగ్ని అందిస్తుంది. 1 మిలియన్ ఫర్ 1 బిలియన్ అనే సంస్థ మెటా యొక్క ఉపసంస్థ ఫండింగ్ ఇస్తుంది. ఈ ఫ్రాంటియర్ టెక్నాలజీ ల్యాబ్ అనేది ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ యొక్క అటల్ టింకరింగ్ ల్యాబ్కి ఈక్వల్గా పనిచేస్తుంది. విద్యార్థుల్లో మనకు సో ఇన్నోవేషన్ పట్ల ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పట్ల ఇంట్రెస్ట్ కల్పిస్తా అని చెప్పేసి మనకు ఆర్టికల్ మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 19 చూస్తే భారతదేశంలో అతిపెద్ద బొగ్గు గని అని చెప్పేసి ఇటీవల మనం రికార్డు సృష్టించినాం. సో గెవ్రా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం లోపల కెర్బా డిస్టిక్ లోపల ఉంటుంది. సో కోర్బా డిస్టిక్ లోపల ఉంటుంది. 52.5 మిలియన్ టన్నులు ఉండే దీన్ని ఇటీవల మనము 70కి పెంచుకున్నాం కాబట్టి సో గెవ్రా అని చెప్పేసి ఆసియాలో అతిపెద్ద బొగ్గు గని, ప్రపంచంలో రెండవది అని చెప్పేసి చూసుకోవాలి. ఫస్ట్ ఏంటి మనకు అమెరికాలో నార్త్ ఎంటలోప్ అని చెప్పేసి ఉంటుంది. సో 20 క్వశ్చన్ చూస్తే మనకు దీన్ని ఈ బొగ్గు గని ఉంది కదా, సో SECL సంస్థ కండక్ట్ చేస్తుంది. సౌత్ ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది భారతదేశంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఈ కిసాన్ ఉపాజ్ నిధి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది ఇది అంటే వ్యవసాయం కాదండి. కిసాన్ అనగానే మనకు వ్యవసాయం వెళ్ళిపోతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి సో ఆన్సర్ ఇస్ 3 అని చెప్పేసి పిలుస్తాం. సో మన కిసాన్ ఉపాజ్ నిధి అంటే సో ఇది వేర్ హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ అథారిటీ కండక్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది మనము పంట ఉత్పత్తి అయినప్పుడు వెంటనే అమ్ముకోకుండా ధర వచ్చినప్పుడు అమ్ముకునేలా ఆ పంటను ఇక్కడ నిల్వ చేస్తే మనకు ఎటువంటి పూచికత్తు అవసరం లేకుండా బ్యాంక్స్ లోన్ ఇస్తాయని చెప్పేసి పిలుస్తాం. ఇవి మన 20 క్వశ్చన్స్. ఇన్ఫ్యాక్ట్ 21 ఉన్నాయి. 17th క్వశ్చన్ మనకి 2 టైమ్స్ వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ ఓకే, ఇది మీరు సో ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. మీకు 21కి ఎన్ని వచ్చినాయని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ ఎవరు తెలియదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఒకసారి నేను క్వశ్చన్ యొక్క స్టాండర్డ్స్ అనేది ఎలా మెయింటైన్ చేయాలో నాకు ఒక ఐడియా వస్తుంది. రైట్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.